అవతార్ మెహర్ బాబాకి జై. మనము కొద్ది రోజులుగా బాలనాథ్ రచించినటువంటి సంఘటనల గురించి చదువుకుంటున్నాము. అవన్నీ కూడా వెన్ హీ టేక్స్ ఓవర్ అనే పుస్తకంలోంచి మనము చదువుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు గాడ్స్ లవ్ ఈజ్ బియాండ్ ఆల్ అండర్స్టాండింగ్, అంటే భగవంతుని ప్రేమ అన్నిటికంటే అతీతమైంది, మనకి అది అర్థం కానిది, అర్థానికే అతీతమైనది అని చెప్పుకోవడం. 1964 సంవత్సరంలో ఓస్వాల్డ్ హాల్ అనే అతన్ని ఇంకొక ఫ్రెండ్ ద్వారా మెల్బోర్న్ ఏరియా ఆఫ్ ఆస్ట్రేలియాలో కలవడం జరిగింది. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటున్నారు. వాళ్ళు కొన్ని గంటలుగా స్పిరిచువాలిటీ గురించి, ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ స్టేజ్లో నన్ను అది బాగా ఆ మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. అయితే ఈ ఆస్వాల్డ్ అని అతను మెహర్ బాబా లవర్ ఎన్నో సంవత్సరాలుగా, అయినా కూడా ఆయన ఎప్పుడూ మెహర్ బాబా గురించి మాట్లాడడం అంటూ జరగలేదు. కొన్ని నెలల తర్వాత నేను ఇల్లు మారాను. నా క్వార్టర్స్ కొద్ది మైళ్ళ దూరంలోనే ఆస్వాల్డ్ ఇల్లు ఉంది. నాకు అతను గుర్తొచ్చాడు. ఫోన్ నెంబర్ కూడా అతను ఇంతకుముందు నాకు ఇవ్వడం జరిగింది. మా ఫస్ట్ మీటింగ్లో నేను అతనికి ఫోన్ చేశాను. అయితే ఆస్వాల్డ్ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచాడు. వెళ్ళడంతో ఐ డిస్కవర్డ్ దట్ హీ వాజ్ అ పెయింటర్. వెళ్ళగానే నేను గ్రహించింది ఏంటంటే అతను ఒక పెయింటర్. ఆయన లివింగ్ రూమ్లో మెహర్ బాబా పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. అయ్యప్పుడు ఎవరివో నాకప్పుడు తెలీదు. అయితే 1956లో బాబా ఆయన ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ మేము ఈ ఆధ్యాత్మికత గురించి, దానికి సంబంధించిన విషయాల గురించి గంటల తరబడి మాట్లాడాము. నాకు గుర్తున్నంత వరకు ఆయన మెహర్ బాబా పేరు ఎప్పుడూ తలవలేదు. నాకేమో ఆ పెయింటింగ్ల పట్ల కుతూహలం కలిగింది, కానీ నేను అతను ఎవరు అని మటుకు నేను అడగలేదు. చాలా ఆలస్యంగా ఆ రోజు ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాను. నాకు ఒక పుస్తకం ఏదైనా ఉంటే చెప్పు చదవడానికని అడగడం జరిగింది. నేను అంటే అది ఫలానా పుస్తకము, బాబా పుస్తకమే కావాలి అలాంటి విషయాలు కాదు, మామూలుగా ఒక పుస్తకము చదవడానికి ఇవ్వమని అడిగింది. ఇది రాసేదంతా మనకి పీటర్ రోవాన్. పీటర్ అంటే మగతను. అయితే ఆయన ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ మాస్టర్ బై చార్లెస్ పర్డమ్ బుక్ ఒకటి ఈ పీటర్కి ఇవ్వడం జరిగింది. ఇంటికెళ్ళి సాయంత్రం పూట ఒక సాయంత్రం చక్కగా కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండి పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. బై ద టైమ్ ఐ హ్యాడ్ రెడ్ a few pages, I had accepted that Meher Baba was a perfect master. అయితే ఈ విషయము చదువుతూ ఉంటే కొన్ని పేజీలు చదివేటప్పటికే నాకు అవగాహన అయింది. నేను మెహర్ బాబాని పర్ఫెక్ట్ మాస్టర్గా అంగీకరించాను. యాజ్ ఐ రెడ్ ఫర్దర్ ఇన్ టు ద బుక్ ఐ న్యూ దట్ హీ వాజ్ మై మాస్టర్, అండ్ యాజ్ ఐ రెడ్ స్టిల్ ఫర్దర్ ఐ న్యూ దట్ మై లైఫ్ వాజ్ హిస్. ఇంకా కొన్ని పేజీలు చదివిన తర్వాత ఈయనే నా మాస్టరు అని అనుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ముందుకి సాగిన కొద్దీ నాకే అతను నా జీవితం ఆయన కోసమే అన్న విషయం కూడా నాకు అర్థమైంది. అయితే సహజంగానే వెళ్ళి ఆస్వాల్డ్ హాల్ని కలవడం జరిగింది. ఎంత వీలైతే తొందరగా అంత తొందరగా కలుద్దామని అనుకొని కలవడం జరిగింది. అయితే మెహర్ బాబా గురించిన కథ తెలుసుకోవాలి, ఆయన అవతార తత్వం గురించి తెలుసుకోవాలి, ఆయన మౌనం గురించి తెలుసుకోవాలి, అలాగే ప్రతి చిన్న విషయం ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చి వెళ్ళాడు.
As far as I was concerned, Baba was what he said he was and I was his. నా మటుకు నాకు బాబా ఆయన ఎవరని చెప్పారో అదే అన్న అవగాహన వచ్చింది. తర్వాత నేను కూడా అతని వాడిని అనే ఆలోచన కూడా వచ్చింది. ఐ ఓన్లీ నీడెడ్ ద వెయిల్ టు బీ డ్రాన్ అసైడ్. నాకున్న అడ్డు తెర తొలగిపోవడం ఒకటే మిగిలింది. ఐ టుక్ టు బాబా లైక్ ఎ డక్ టు వాటర్. ఒక బాతు ఎలాగైతే నీళ్ళని తన నివాసంగా తీసుకొని ఉంటుందో, నీళ్లు తప్పనిసరి అని తెలుసుకుంటుందో, అలానే ఈయన కూడా బాబా నా భగవంతుడు అనే విషయము నీళ్ళని ఎంత సహజంగా బాతు తీసుకుంటుందో నేను కూడా బాబా విషయం అంత సహజంగానే తీసుకున్నానని చెప్తున్నాడు ఇతను. అది నాకు చాలా సహజంగా అబ్బింది, వచ్చినటువంటి అలవాటు ఎప్పటికీ. ఆ రోజు నుంచి అన్ని పుస్తకాలు బాబాకు సంబంధించినవి నేను చదవడం మొదలుపెట్టాను. అయితే ఆయన ఇచ్చినటువంటి ఆ మెసేజెస్లో నేను మునిగిపోయాను. ఆ ప్రేమ తత్వానికి సంబంధించినటువంటి ఆ మెసేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మునిగిపోయాను. అయితే ఇతను ఆస్వాల్డ్ అనే అతను అక్కడ మెల్బోర్న్లో ఉన్నటువంటి బాబా లవర్స్కి పరిచయం చేశాడు నన్ను. వాళ్ళ ఒక్కొక్క పర్సనల్ స్టోరీస్ నేను విన్నాను మీటింగ్లో. వాళ్ళు ఎంతగా బాబాని ప్రేమిస్తున్నారో కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఒకరోజు కొన్ని నెలల తర్వాత 1964 మధ్యకాలంలో ఆస్వాల్డ్తో నాకు ఒక గ్రహింపు వచ్చింది. ఏంటంటే ఆ నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాకి వెళ్తాను అనే గ్రహింపు వచ్చింది. ఇట్ వాజ్ అ క్లియర్ నోయింగ్ విచ్ లాస్టెడ్ అ సెకండ్ అండ్ పాస్ట్. అలా ఒకసారి అనిపించి ఆ ఆలోచన పోయింది. అది ఆస్వాల్డ్కి చెప్పినప్పుడు చెప్పడం జరిగింది, మళ్ళీ మర్చిపోవడం కూడా జరిగింది దాని గురించి. అయితే వెంటనే బాబా దగ్గర నుంచి ఒక సమాధానం వచ్చింది. ఏంటంటే ఒక దర్శన్ ప్రోగ్రాం ఇస్తారు వెస్టర్నర్స్ అందరికీ, అంటే పాశ్చాత్యులందరికీ మే 1965లో అని. తర్వాత ఈస్టర్నర్స్ అంటే మన వాళ్ళకు కూడా ఇస్తారు, తూర్పు దేశాల వాళ్ళకి కూడా ఈ డిసెంబర్లో అనేది అతనికి ఆ విషయము తెలిసింది. ఒక దర్శన్ ప్రోగ్రాము పాశ్చాత్యులకి మే 65లో, తర్వాత డిసెంబర్లో తూర్పు దేశాల వాళ్ళకి ఇస్తారని తెలిసింది. అయితే వీళ్ళందరూ దానికి రెడీగా ప్రిపేర్ అయ్యారు. ఆ ఈవెంట్కి అక్కడ వెళ్ళడానికి వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు. తర్వాత బాబా దగ్గర నుంచి ఒక వార్త ఏమో వచ్చిందంటే ఆ ఇచ్చిన టైమింగ్స్ని రివర్స్ చేస్తాము, అంటే ఉల్టా చేస్తాము. మేలోనేమో ఈస్టర్నర్స్కి, డిసెంబర్లో వెస్టర్నర్స్కి, అంటే తూర్పు దేశాల వాళ్ళకి మేలో, పశ్చిమ దేశం వాళ్ళకి డిసెంబర్లో అని వార్త వచ్చింది. ఇది బాబా ఇష్టంగా చేసింది కాబట్టి వీళ్ళందరూ దానికి ఒప్పుకున్నారు. డిసెంబరు 1965లోనే అక్కడ ఇండియాకు వెళ్ళేటట్లు సన్నాహాలు చేసుకున్నారు. కానీ నా మటుకు నాకు ఇండియాకి ఎంత తొందరగా వెళ్తే అంత బాగుందన్నట్టు అనిపించింది. ఇండియాకి వెళ్ళాలని అక్కడి నుంచి నాకు సంకేతాలు అందుతున్నట్లుగా కూడా అనిపించింది. నా అంతటి నాకు ఎప్పుడు ఇండియా వెళ్తానా అని అనిపించింది దర్శన్ ప్రోగ్రామ్కి. మళ్ళీ తొందరగా వెళ్ళి డిసెంబర్లో వచ్చేయచ్చు అన్నట్టుగా ఆలోచన వచ్చింది. దర్శనానికి డిసెంబర్ ఇస్తానన్న దర్శనానికి ముందుగానే వెళ్ళిపోయి ఆ డిసెంబర్లో రిటర్న్ వద్దామన్న ఆలోచన ఇతనికి వచ్చింది. 1964లో
ఎర్లీగా ఇండియాకి వెళ్ళాలి 1965లో అని అనిపించింది. ఈవెన్ దో బాబా హెడ్ సెడ్ మే వాస్ ఫర్ ఈస్టర్నర్స్ ఓన్లీ, ఈస్టర్నర్స్కి మాత్రమే ఇస్తాను మేలో అని అన్నారు కదా బాబా 65లో. కానీ ఈయనకు మటుకు తొందరగా వెళ్ళాలని అనిపించింది. అయితే నా ఆర్థిక పరిస్థితిని బట్టి చూసి మళ్ళీ డిసెంబర్లో వచ్చేయాలన్న తలంపు ఉంది, కానీ అది నాకు అసలు అంతగా నాకు తట్టలేదు. ఈస్టర్నర్స్కి ఇచ్చినప్పుడే వెళ్దామని అనుకున్నాడు. అయితే నేనేంటంటే వాళ్ళకి ఈ తూర్పు దేశాల వాళ్ళకి ఇచ్చేటప్పుడే వెళ్ళాలని అనుకున్నాను. నాకు పెద్దగా దాని గురించి ఆలోచన లేదు, అది జరుగుతుందా జరగదా అన్న ఆలోచన లేదు. కానీ బాబాని మటుకు ఖచ్చితంగా చూడదలుచుకున్నాను. సో మా వైఫ్ హెలెన్, నేను ఇద్దరం కలిసి ఒక పిల్గ్రిమేజ్ యాత్రకి వెళ్దామని అనుకున్నాము. ఇండియాకి వెళ్ళి అవతారుడికి దర్శనం చేసుకుని అవతారుడిని 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ కూడా దర్శనం చేసుకుందామని బాబాకి విధేయతగా ఉంటూనే ఏమీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, ఆయన్ని చూడాలని కూడా అనుకోవద్దని, కానీ ఒక ప్రయత్నంగా వెళ్దామని అనుకున్నారు అంతే. దాని గురించి ఒక ఊహలు ఎక్స్పెక్ట్ చేయడం అలా పెట్టుకోలేదు. అయితే వాళ్ళు సముద్ర ప్రయాణం చేసి ఇండియాకు వెళ్ళడం జరిగింది. ఆయన బర్త్డే రోజున February 5, 1965 ఇండియా ఒడ్డుకు చేరుకున్నారు వాళ్ళు. బాబా బర్త్డే రోజున February 25, 1965. ఇంకా మేము చేయదలుచుకున్న ప్రయాణం మా చేతుల్లో ఉంది. గాడ్ మ్యాన్ ఎక్కడైతే తిరిగాడో, ఫిజికల్గా ఎక్కడైతే గాడ్ మ్యాన్ తిరిగాడో అక్కడ మేము ఉండాలని నిర్ణయించుకున్నాము. కానీ వీళ్ళు అక్కడి నుంచి కదిలే లోపల ఆ ఫ్రాన్సిస్ బ్రాబజా నుంచి తనకు ఒక లెటర్ వచ్చిందంట. అదేంటంటే, హెలెన్ని, నన్ను బాబా ఈస్టర్నర్స్కి ఇచ్చేటువంటి దర్శనాల్లో పాల్గొనమన్నారు. అది May 1 నుంచి 6 వరకు. ఏదైతే జరగదు అని అనుకున్నాడో అదే జరిగింది. అది జరగడం అయితే జరిగింది, కానీ ఉత్తరం రావడం అన్నీ జరిగింది, కానీ అతి సహజంగా జరిగినట్లుగా అనిపించింది ఇతనికి. బాబా ఇంకా ఏం చెప్పారంటే, వేరే సెయింట్ల దగ్గరికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఆశ్రమాలకి ఇండియా అంతా ప్రయాణించినప్పుడు వేరే ఆశ్రమానికి వెళ్ళొద్దు. అయితే నార్ వీ వర్ సపోజ్ టు ఈవెన్ విజిట్ ద సమాధీస్ ఆఫ్ ద 5 పర్ఫెక్ట్ మాస్టర్స్. 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ వాళ్ళే కూడా వెళ్దామని అనుకున్నారు. అవి అలౌడే, వీళ్ళు వెళ్ళొచ్చు, వేరే వాటికి వద్దన్నారు బాబా. ఇఫ్ వీ సో విష్డ్ టు సీ సాయిబాబాస్ అట్ షిర్డీ అండ్ బాబాజాన్ ఇన్ పూనా అనుకున్నట్లయితే, మీకు ఇష్టమైతే షిర్డీ తర్వాత బాబాజాన్ సమాధి పూనాలో కూడా చూడొచ్చని వచ్చింది. కానీ వీళ్ళకి ఏ సెయింట్లది చూసే ఉద్దేశం లేదు. అది పెద్దగా వాళ్ళ ప్రయాణానికి ఎఫెక్ట్ కూడా అవ్వలేదు ఆ ప్లాన్స్ అని. బట్ వీ వర్ టు బిగిన్ టు గెట్ అన్ ఐడియా ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బాబాస్ ఆర్డర్ వెన్ వీ వర్ ఇన్ ఢిల్లీ. కానీ వీళ్ళకి ఒక ఐడియా ప్రకారము, బాబా చెప్పిన దాని ప్రకారము దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అంటే దాని ప్రాముఖ్యత తెలుస్తుందని ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించింది. అయితే కొంత సమయము హరిద్వార్లో గడుపుదాము, రిషికేశ్ ఏరియాలో గడుపుదామని అనుకున్నారు. అది ఎంతోమంది సాధువులకి అది నివాస స్థానం కాబట్టి అవి చూద్దామని అనుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళది డిసైడ్ చేసుకున్నారో అలా వెళ్దామని, అన్నీ తప్పుగా జరిగాయి. హెలెన్ సిక్ అయిపోయింది, బస్ టికెట్స్ పోయినాయి, బస్ స్టేషన్స్ వీళ్ళకి కావాల్సిన బస్ స్టేషన్స్ వీళ్ళకి దొరకలేదు. అవన్నీ కూడా చాలా
వీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవ్రీథింగ్ టర్న్ ఇన్ టు ఎ మెస్. ప్రతిదీ కూడా ఇంత కలగాపులగమైందంటామే అలా అయింది. బట్ యాజ్ సూన్ యాజ్ వి గేవ్ అప్ ద ఐడియా ఆల్ ఆఫ్ అవర్ డిఫికల్టీస్ వానిష్డ్. ఎప్పుడైతే మేము మా అభిప్రాయాన్ని మార్చుకున్నామో అప్పుడు ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినాయి అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ప్రయాణం చేసినంతసేపు ఇండియాలో ఒకటి వీళ్ళకి బాగా అర్థమైంది ఏంటంటే, ఈ పిల్గ్రిమేజ్, ఈ తీర్థయాత్ర అన్ని బాబాకి సంబంధించిన ప్లేసెస్, పాస్ట్ అవతారాస్లో బాబాకి సంబంధించిన ప్లేసెసే వీళ్ళు చూశారు. బృందావనము, బోధ్గయ, హరాత్బాల్ ఇవన్నీ చూశారు. అన్ని ప్లేసెస్లోనూ ఈయన చెప్తున్నాడు, నేను వంగి బాబా ప్రీవియస్ అవతారాలకి నమస్కరించగలిగాను, వంగి ప్రణామం చేశాను. అయితే ఆ తర్వాత అప్పటి వరకు కూడా బోవింగ్ డౌన్ అవతార్ మెహర్ బాబాకి ప్రజెంట్ కంపాషనేట్ హ్యూమన్ ఫామ్లో జరిగింది. ఆ తర్వాత 1 మే 1965లో ఓపెనింగ్ పూనా సెంటర్ రోజున ఆయనకు అవకాశం దొరికింది. మొట్టమొదట బాబాని చూసినప్పుడు 8 గంటలకి పొద్దుట చైర్లో బాబాని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. అంటే అప్పటికి బాబాకి యాక్సిడెంట్ అయ్యి చాలా కాలం అయింది. టైం అలా నిలిచిపోయింది. మొత్తం మీద ఆ అందమైన రూపాన్ని చూడడానికి మా కళ్ళకి అప్పుడు వచ్చింది అవకాశము. ఎప్పుడు కూడా ఇది అనుకోని విధంగా జరిగింది. అంటే ఇప్పటికి అసలు ఈస్టర్నర్స్కే ఇస్తా అన్నారు కదా బాబా, అలాంటిది వీళ్ళకి దొరికింది అవకాశం. బాబా ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఉన్నారు. ఆ కళ్ళు బాబాని మొత్తంగా చూడలేకపోయినాయి, మొత్తంగా ఇముడ్చుకోలేకపోయినా. అందులో ఆ అందం ఎంత ఉందంటే, అది ప్రేమ ఎటువంటిదైతే అది వెంటనే ఆ బ్యూటీ అనేది, బాబా అందం అనేది అక్కడంతా ఆవరించకపోయి అసలు ఇన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఐ వాజ్ డ్రెంచ్డ్ ఇన్ ద వండర్ ఆఫ్ హిస్ గ్లోరీ. బాబా యొక్క అందానికి ముగ్ధుడైపోయి అందులో తడిసిపోయాడు అతను. తర్వాత ఏం జరిగిందంటే, ఎవరో ఏమో తెలియదు కానీ అక్కడ పీటర్ బాబా వాంట్స్ యూ అన్నాడంట గట్టిగా. కమ్ నౌ అనేటప్పటికీ బాబా క్రౌడ్ నుంచి బాబా దగ్గరగా వెళ్ళడం జరిగింది. వీళ్ళు గాడ్ మ్యాన్ ఫీట్కి నేను వంగి నమస్కరించానని చెప్తున్నాడు ఆయన. ఐ రిమెంబర్ నథింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ బౌయింగ్. ఈ మొట్టమొదట ప్రణామం చేసింది నాకు ఏదీ గుర్తులేదు. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ మై మైండ్ హ్యాస్ డిసపియర్డ్ ఆర్ బీన్ పుట్ టు స్లీప్. నా మైండ్ నిద్రావస్థకి వెళ్ళిపోయిందా, అసలు నాకేం జరుగుతుందో, అది అసలు మైండ్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. డిసపియర్డ్ అంటున్నారు. అది పోయిందో తెలియదు, నిద్రావస్థలోకి వెళ్ళిందో తెలియదు. అన్నీ ఆల్ హ్యాండ్స్ అండ్ లిప్స్ అన్నీ అక్కడ మాటలు వినపడతా ఉన్నాయి, చేతులు నా మీద పడ్డాయి. సేమ్ సెన్సేషన్ కంటిన్యూడ్ త్రూ అవుట్ ద డే. ఆ రోజంతా కూడా నాకు ఏదో జరిగిపోతుంది, నా మైండ్ యాబ్సెంట్ లాగా అయిపోయాను నేను. అండ్ 5 that followed at గురుప్రసాద్. తర్వాత అది అలా కంటిన్యూ అయింది 5 వరకు గురుప్రసాద్లో. ఈవెన్ దో ద మార్నింగ్ ప్రోగ్రామ్ ఈచ్ డే వాజ్ ఫ్రమ్ 8 until noon. మార్నింగ్ ప్రోగ్రాము ప్రొద్దుట 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు. ఎలా అనిపించిందంటే, నాకు కొన్ని క్షణాలే గడిచినాయి ఇప్పటి వరకు, కొన్ని నిమిషాలు గడిచాయి అన్నట్టుగా అనిపించింది. మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటో అలసట అక్కడికి వెళ్ళాక. ఇమోషనల్గా అంటే బాధతో కూడినటువంటి ఇది తన్ని నీరు గారిపోయేటట్టు చేసింది. ఆటోమేటికలీ నిద్ర వచ్చేసేది. 1 గంట సేపు అలా నిద్రపోయాడు. ఆల్దో ఐ వాజ్ జనరలీ
able to see Baba twice each day and to bow before his divinity and have beloved's darshan. అంటే జనరల్గా బాబాని దర్శించుకునే అవకాశం 2 సార్లు వచ్చినా బాబాకి బౌడౌన్ అంటే ప్రణమిలిన ఆయన దివ్యత్వం ముందు బాబా దర్శనము చేసుకున్నా కూడా ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క ఇన్సిడెంటు 6 రోజుల్లో జరిగింది మైండ్లో యాజ్ బీయింగ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ బ్యూటిఫుల్ ఆఫ్ మై లైఫ్. ఆ ఒక్కొక్క ప్రతిరోజు కూడా ఒకటి చెప్పుకోదగిన విషయంలాగా అనిపించింది. అంత అందంగాను నా లైఫ్లో జరిగింది. అన్ని జీవితాల్లో కూడా, అంటే నేను ఇంతవరకు గడిచిన అన్ని జీవితాల్లో కూడా ఇది చాలా అందంగా ఉందని అనిపించిందని చెప్తున్నారు. ఒక ఆఫ్టర్నూను సరోష్ బాబా మండలి అతను రూమ్కి తీసుకెళ్ళి, బాబా ఎక్కడైతే ఉండేవాళ్ళో అక్కడ రూమ్కి తీసుకెళ్ళి మండలి దగ్గర ఇంకా దగ్గర వాళ్ళు ఉండే రూమ్కి తీసుకెళ్ళాడు. మేమందరం కలిసి లోపలికి వెళ్ళాము. క్వైట్గా బాబా ముందు కూర్చున్నాము. బాబా వెనక్గా కుడి చేతి వైపున కూర్చున్నాము. లోపలికి వెళ్ళాము. ముందర కాదండి, బాబాకి కొంచెం దగ్గరగా కుడి చేతికి వెనక కూర్చున్నాము. ఈ రిచ్ అంట ఇతను వచ్చాడని బాబాకి చెప్పడం జరిగింది. బాబా నా ముందుకు వచ్చి కూర్చోను అన్నారు. మండలితో పాటు ఇంకా కొంతమంది బాబా లవర్స్ డిఫరెంట్ పార్ట్స్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1 గంట ఏమో గడిచింది. బాబా ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపించింది. ఎవరు ఏమో మాట్లాడలేదు. ఏదో 1-2 అర మాటలు తప్ప అక్కడక్కడ. బాబా వీళ్ళనే చూస్తున్నారు. మేమంతా కూడా బాబాని చూస్తున్నాము. అప్పుడప్పుడు బాబా తన ఫింగర్స్ ఎత్తి ఇలా ఆడిస్తారు కదా, చేతి ఫింగర్స్ అలా ఆడించారు. మళ్ళీ కుర్చీ మించి ఆ ఫింగర్స్ ఇలా అని పైకి మళ్ళీ కిందకి పెడుతున్నారు. నేను ఏమీ చేయలేదు, ఏమీ చేయడానికి లేదు అక్కడ. అలా బాబాని చూస్తూ, బాబా వైపే చూస్తూ, ఆయన అందాన్ని చూస్తూ ఉన్నాను. మొత్తము సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త అక్కడ ఉన్నారు. ఆయనని నేను అలా చూస్తూ కూర్చున్నాను. భగవంతుడిని చూస్తూ ఆ అందానికి నేను శత్రువులాగా అయిపోయాను. అంత అందానికి, అంత ఇదికి, ఆ అందాన్ని శత్రువు అని కాదు, ఇక్కడ అసూయపడుతున్నాను ఆ అందానికి అని రాయడం జరిగింది. హియర్ బిఫోర్ మీ ఇన్ అన్ ఇంటిమేట్ అట్మాస్ఫియర్, అంటే చాలా దగ్గర అట్మాస్ఫియర్లో క్లోజ్గా అందరూ ఉన్నప్పుడు కూర్చున్నాడు. ఎక్కడో గుంపులో భావాన్ని చూడటం కాదు. వాజ్ ద వన్ ఆల్ క్రియేషన్ లాంగ్డ్ ఫర్, అందరికీ సృష్టికర్త ఆయన. అండ్ ఐ వాజ్ దేర్. అందరికీ సృష్టికర్త అయినటువంటి ఆయన దగ్గర నేనున్నాను. అ మూమెంట్ ఇన్ టైం, అంటే ఒక క్షణం అలా చూశాను. దట్ ద గాడ్స్ ఎనిమీ, అంటే ఒక్క క్షణము అసూయపడ్డాను ఆ అందానికి. నేను ఇంటికి ఎప్పుడు తిరిగి వెళ్తాను అని అడగకుండా బాబా ఏమీ అడగలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఐ హ్యాడ్ నథింగ్ టు ఆస్క్ హిమ్. నాకు కూడా బాబాని ఏం అడగాలో తెలియలేదు. ద హోల్ టైమ్ విత్ బాబా ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ క్వశ్చన్. దేర్ వాజ్ నథింగ్ టు ఆస్క్. నేను బాబాని ఏమీ అడగడానికి లేకుండా పోయింది, నాకేమీ లేదు అడగడానికి. అలానే బాబా కూడా ఏమీ మాట్లాడలేదు. అయితే ఇక బాబాని వదిలి వెళ్ళిపోయే టైం అయింది. బాబా కాళ్ళకి అందరు దండం పెట్టుకుంటున్నారు వెళ్ళే ముందు. నా టర్న్ వచ్చినప్పుడు బాబా దర్శనం చేసుకున్నాను. చాలా కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు. కళ్ళల్లోంచి నీళ్లు అశ్రుధారలు అలా కారుతున్నాయి. నేను నాకు తెలియకుండానే నా కళ్ళ నీళ్ళతో బాబా పాదాలు కడిగాను. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అన్ని కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఆ రివర్ ఆఫ్ టీయర్స్, ఆ కన్నీళ్ళ నది ప్రవహించింది.
అది అమాయకత్వంతో కూడిన ఆ జీవితము అలా ముందుకి సాగినట్టుగా అనిపించింది. ఎన్ని కన్నీళ్ళతోటి ఆ కన్నీళ్ళు అలా ధారగా కారినాయి. 5 లైవ్స్కి గాను, తర్వాత మిలియన్ లైఫ్ టైమ్స్ ఆ కాళ్ళు ఆ మిలియన్ లైఫ్ టైమ్స్ నుంచి రావాల్సిన ఆ దుఃఖం అంతా వచ్చి ఆ కాళ్ళు కడిగినట్టుగా అనిపించింది. ఆ హోలీ ఫీట్. నేను పవర్లెస్ అయిపోయాను, నాకు అచేతనంగా ఉండిపోయాను. ఆ నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి. కాళ్ళు కొన్ని జన్మాలుగా ఉండిపోయినటువంటి ఆ నీళ్లు అలా వచ్చి కాళ్ళు కడిగినట్టుగా అనిపించింది. అయితే ఐ ఫెల్ట్ రూటెడ్ దేర్ ఫర్ ఎన్ ఇటర్నిటీ. నాకు అక్కడ ఎన్నో జన్మలు కానీ ఇప్పుడు ఈ జన్మకు పాతుకుపోయినట్టుగా అనిపించింది. నాకు తల నెమ్మదిగా అలా పైకి వచ్చింది. నా బాడీ మొత్తం కూడా ఆయన పేరుతోటి అలా నిండిపోయింది. నా పెదాలు కదులుతూ నాకు తెలియకుండానే నేను బాబా 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 అంటున్నాను. ఆయన కాళ్ళ ముందు మోకరిల్లినప్పుడు బాబా 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 అంటున్నాను. బాబా కళ్ళు అలా చూస్తూ ఉన్నాయి. అక్రాస్ ఆల్ మై లైఫ్స్ అండ్ బిఫోర్. ఎన్నో జన్మలుగా నా ముందు జన్మలను అన్నిటినీ బాబా గమనించినట్టుగా, ఇంకా అంతకన్నా ముందు జన్మల్ని గమనించినట్టుగా నా కళ్ళలోకి బాబా కళ్ళు చూశాయి. విత్ మోస్ట్ అన్అటరబులీ స్వీట్ కంపాషనేట్ గేజ్. అంటే ఏమీ మాట్లాడకుండా తీయనటువంటివి అతని కంపాషనేట్ దయాగుణంతో నన్ను అలా చూసినట్టుంది. అప్పుడు బాబా చెయ్యిలా అని ముందుకు చాపారు. ఆ ఫింగర్స్ వచ్చి నా గడ్డం కింద ఇలా పట్టుకొని ఆ బోన్స్ని ఇలా టచ్ చేసి అలా కిందకి బాబా నా గడ్డం కింద చేయి పెట్టి కంటిన్యూస్గా ఆ ఫింగర్స్ అన్నీ చేయి తీసే వరకు కూడా అలా సాగినాయి. In that moment of touch, I experienced all the shame and pain of my loves of ignorance and separation from my beloved Lord. ఆ మూమెంట్లో నాకు ఒక రకమైన అనుభూతి కలిగింది, సిగ్గుతో ఉన్న అనుభూతి. ఎందుకని ఏమిటది? ఇన్ని జన్మలుగా ఉన్నటువంటి పెయిన్, తర్వాత ఆ అమాయకత్వము, తెలియకపోవడం అనేది బాబా అమాయకత్వము, తర్వాత ఆ సపరేషన్ అంటే ఆ ఎడబాటు, ప్రభుతో ఉన్న ఎడబాటు, ఇవన్నీ కూడా తన ముందుకొచ్చాయి మెహర్ బాబా రూపంలో. హీ వాజ్ నౌ బిఫోర్ మీ యాజ్ మెహర్ బాబా. అన్నీ నేను అనుకున్న ఫీలింగ్స్ అన్నీ కూడా నా ఎదురుగుండా మెహర్ బాబా రూపంలో కనబడ్డాయి. ఎట్ దట్ సింగిల్ యాక్షన్ ఆఫ్ బాబాస్ ఐ సీ యాజ్ ద మోస్ట్ ఇన్ఫినిట్లీ కైండ్. ఆ ఒక్క యాక్షన్ బాబా చేసింది ఎంతో దయతో ఉన్నటువంటి, ఇన్ఫినిట్లీ కైండ్ అనిపించింది. అండ్ లవింగ్ యాక్షన్ ఐ హ్యావ్ ఎవర్ నోన్. నేను ఎప్పుడు ఇలాంటి యాక్షన్ చూడలేదు. ఇన్ఫినిట్ అంటే అనంతత్వం. ఆ అనంతత్వంలో ఉన్నటువంటి ప్రేమ నాకు ఆ ప్రేమ ఈ యాక్షన్ ద్వారా కనిపించింది. లవ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సింపుల్ యాక్ట్ ఈజ్ ఇండిస్క్రైబబుల్. ఆ ఒక్క చిన్న యాక్షన్, బాబా అలా చేతి వేళ్ళు తీసుకొచ్చి గడ్డం దగ్గర పెట్టడం, అంతా కూడా చిన్న యాక్షన్ నాకు ఎలా అనిపించిందంటే దాన్ని నేను వర్ణించి చెప్పలేను. అది ఏ విధంగా ఉందంటే, భగవంతుడు ఒక్క క్షణం మన లెవెల్కి దిగొచ్చారా అన్నట్టుండి అండ్ సెడ్ ఐ నో ఆల్, నాకు అన్నీ తెలుసు అనడము జరిగినట్టుగా ఉంది. ఐ నో ఆల్ అబౌట్ యూ, ఐ లవ్ యూ. నాకు నీ గురించి అన్నీ తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ యాక్సెప్ట్ ఆల్ దట్ యు ఆర్. నువ్వేమై ఉన్నావో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. డోంట్ వరీ, మై లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, యు ఆర్ మైన్. నా ప్రేమ నీకు ఎప్పుడు ఉంటుంది, నువ్వు నా వాడివి అనడము